రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం జరిగింది. ప్రజలకు హక్కుల పరిరక్షణకు సేవా సంస్థలు ముందుకు రావాలి. బాధితులకు అండగా నిలవడమే మా లక్ష్యం. మీ సమస్య మీ పరిష్కారం అనే నినాదంతో ముందుకు సాగుతున్న హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉమెన్ పోర్ట్ జాయింట్ సెక్రటరీ బేపర్ గౌసియా అనంతరం జిల్లా గుంతకల్లు పట్టణంలో జాతీయ అధ్యక్షులు నందం నరసింహారావు ఆదేశాల మేరకు హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ నూతన కార్యాలయాన్ని గుంతకల్లు మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉమెన్ పోర్టు జాయింట్ సెక్రటరీ బేపర్ గౌసియా మాట్లాడుతూ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ అనేది సమాజంలోని బలహీన వర్గాలు, బాధితులు, అణగారిన ప్రజలకు అండగా నిలిచే సేవా సంస్థ అని పేర్కొన్నారు. నమస్కారం. నా పేరు బేపర్ గౌసియా. హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ జస్టిస్ నందన్ సార్ ఆధారాల మేరకు ఇక్కడ గుంటకల్ అనంతపురం జిల్లా గుంటకల్ నియోజకవర్గంలో గుంటకల్ టౌన్లో మన హ్యూమన్ రైట్స్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు మన హ్యూమన్ రైట్స్ ఆఫీస్ వచ్చేసి మెయిన్ రోడ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర పైన ఆర్చ్ పక్కనే ఉంది. మన మెయిన్ ఉద్దేశాలు ఏమి అంటే ప్రజల సమస్యలను తీర్చడానికి హ్యూమన్ రైట్స్ అనేది చాలా అతి ముఖ్యమైనది కాబట్టి హ్యూమన్ రైట్స్ ఆఫీస్ని ఎన్నుకోవడం జరిగింది. స్టేట్ జాయింట్ సెక్రటరీగా నాకు పోస్ట్ ఇచ్చారు. ఇప్పుడు ప్రజలది ఏదైనా సమస్య ఉన్నా, మహిళలకి ఏదైనా సమస్య ఉన్నా, కష్టంగా ఏదైనా ఇబ్బందుల వల్ల వాళ్ళ ఇబ్బందులు పట్టున్నా నా దగ్గర ఎవరైనా వస్తే నేను న్యాయంగా చేయాలని ఒక ముందడుగు వేసి వాళ్ళ సమస్యలు ఏదైనా ఉంటే నేను తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ హ్యూమన్ రైట్స్ దాంట్లో చేయడం జరిగింది. ఏదైనా మహిళల సమస్యలు కానీ ఏదైనా మనకి గవర్నమెంట్ ఆఫీసుల్లో ఏదైనా పనులు జరగకపోతే నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నేను ఏదైనా సాయం చేసేదానికి ప్రయత్నిస్తాను. ప్రతి ఒక్క మహిళ బయట వచ్చి ఏమీ చెప్పుకోలేకపోతుంది. ఎక్కడికైనా స్టేషన్లకు పోయినా, ఎంఆర్ఓ తీసుకుపోయినా, ఏదైనా పోయినా వాళ్ళకి ఇబ్బందులు కలగడం కూడా, వాళ్ళకి రూల్స్ రెగ్యులేషన్స్ తెలియకపోవడము, ఎలా పోతే పనులు జరుగుతాయనేది అర్థం కాకపోవడము, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఎవరో ఒకటి సలహా సూచనలు ఇవ్వాలి. ఈ కాలంలో ఎక్కడికైనా పోనీ అది తీసుకురాపోమా, ఇది తీసుకురాపోమా అని ఒక అధికారి 10 సార్లు తిప్పుతూనే ఉంటారు. ఒకసారి పని జరిగేదైతే కావటం లేదు. అలాంటప్పుడు మన దగ్గరికి వస్తే ఈ రైట్గా ఈ ప్రాసెస్ ఇట్లా ఉంటుంది, ఇట్లా పోతే ఇక్కడ పనులు జరుగుతాయి అని రైట్గా మేము మా అడ్వకేటర్లు ఉన్నారు, మా నందన్ సార్ గారు ఉన్నారు. సమస్యలు ఏదైనా ఉంటే వాళ్ళ ద్వారా ఏదైనా ఉంటే చెప్పి చేయడం కోసం ఈ హ్యూమన్ రైట్స్ అనేది ఆఫీస్ పెట్టాము. దయచేసి ఇంకా ఏదైనా సమస్యలు ఏదైనా ఉంటే ప్రజలకి ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఏమేం కావాలో సమస్యలని చెప్పండి. మీ సమస్య మా పరిష్కారం అనే ఒక నిదానంతో నేను ముందడుగేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.